Today we are celebrating teachers. Good morning to everyone. A very warm welcome to all of you on this special day. Today we come together to celebrate our guides, mentors, after duty. Today is all about celebrating the amazing teachers. Teachers Day celebration. I request, welcome to the dance. Happy Teachers Day. Today we are all celebrating Teachers Day in our school. I will talk few words for Teachers Day. September 5th is the birth anniversary of modern India's most notable teachers and philosophers, the late Sarvepalli Radhakrishnan, who was independent India's second president. We have been observing it ever since his passing away and our country's Teachers Day. Teaching is the mother of all professions. Teachers Day reminds us of responsibilities and commitments. The history of how September 5th, his birthday, became Teachers Day is both enlightening and inspiration. The story of how Radhakrishna's birthday became Teachers Day is a testament to his community of India in 1962 of his farmer school. Some Dr. Radhakrishnan humbly suggested that instead of celebrating his birthday, it would be more appropriate if September 5th ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకునే రోజు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. हर साल टीचर्स डे 5 सितंबर को मनाया जाता है. इस दिन दूसरा राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती पर मनाया जाता है. माता पिताओं से बढ़कर हमारा सबसे बड़ा गुरु हमारा टीचर ही होते हैं. Wish you a happy Teachers Day. In India, Teachers Day is celebrated to honor the memory of Dr. Sarvepalli Radhakrishnan. కమ్ముకున్న చీకట్లను తరిమే కాంతి కిరణమే గురువు. ఆశయ సారథ సంగ్రామంలో ఆయుధమేగా గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి మార్గం గురువు. జగతికి మూలం గురువు, ప్రగతికి Good morning all of you.
ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమైనటువంటి ఉద్దేశము మరి మన ఉపాధ్యాయ బృందాన్ని చదువు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులను మనం గౌరవించడం విద్యార్థులు మీ అందరి యొక్క బాధ్యత కదా, అవునా? ఎవరు మార్గం నేర్పిస్తారు, ఎట్లా క్రమశిక్షణతో బ్రతకాలో నేర్పిస్తారు, విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇవి కనుక మీరు మంచిగా ఫాలో అయితే ఉన్నతమైన స్థానాల్లోనికి వెళ్తారు కదా. కాబట్టి అందరూ కూడా మరి ఈ రోజు యొక్క ప్రాధాన్యత గుర్తించండి కదా. విద్యాబుద్ధులు నేర్పించే టీచర్లను మీరు ఎంతమంది గౌరవిస్తున్నారు అనేది గమనించుకోండి. సెలబ్రేషన్ ఒక్కటే ముఖ్యం కాదు కదా. మనం పెద్ద మరి అన్నీ ఏర్పాటు చేసుకొని మాట్లాడుతూ మనం అన్నీ ఏర్పాటు చేసుకొని బాగా ఖర్చు పెట్టి అన్నీ చేసి తెల్లవారి టీచర్స్ ఎదురు కాగానే మీరు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పలేదనుకో, అదంతా ఈరోజు ప్రోగ్రామ్ అంతా వేస్ట్. నేను ఎందుకు చెప్తున్నానో బాగా గమనించుకోండి. ఉదయం మీకు టీచర్స్ ఫస్ట్ ఎక్కడ ఎదురైనా ఏం చేయాలి? నమస్కారం చేయాలి. సాయంత్రం మళ్ళీ ఎక్కడన్నా కలిసారనుకో, బజార్లోనో ఎక్కడో చూస్తున్నట్టు వెళ్ళిపోతారా? ఒక్క నిమిషం ఆగి ఏం చేయాలి? నమస్కారం చేసి గుడ్ ఈవినింగ్ చెప్పేసి వెళ్ళిపోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రమశిక్షణ మీకు చదువు నేర్పే ఉపాధ్యాయుల పట్ల మీరు కలిగి ఉండేటువంటి ఒక వినయ భావం కనుక మీలో డెవలప్ అయితే ఆటోమేటిక్గా మీకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది. టీచర్ అందరూ మనల్ని టీచర్స్ లాగా కాకుండా పేరెంట్స్ లాగా చూసుకుంటున్నారు. ఇది